ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారం దానిపై లేకపోవటం అదే ప్రధాన కారణం. సో ఈరోజు 15,000 కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయూతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. రాష్ట్ర విభజనలో పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే ఒరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఒరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం, పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు. 10 సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చెలాయించేవారు కాదు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధాని అయ్యేవారు కాదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థనతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది. సహేతుకంగా, శాస్త్రబద్ధంగా, సరైన సమయంలో, సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో, వైఖరితో చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలాకోరుతనమని చెప్పాలి. దీనికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసుపాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం, ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది. నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని
మేనిఫెస్టోలో పెట్టారే, మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది? సో ఇటువంటి వైఖరి మానుకోవాలి. నష్టపోయిన రాష్ట్రానికి ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి, అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ సైతం చెప్పి, కొద్దిగా సహకారం అందగానే, రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేపించేటువంటి విషయం. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కొద్దిమంది వ్యక్తులే దేశాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీ కుటుంబమే దేశాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని రాజరికంలా మార్చి దేశ ప్రధానిని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆయన ఒక ఆట బొమ్మగా మీరు మార్చిన రోజు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా రాహుల్ గాంధీ గారు? ఏం రాహుల్ గాంధీ నిద్రపోయారా, మర్చిపోయారా? ఏ రకంగా ఒక క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని, ఆదేశాన్ని, ఆర్డినెన్స్ని రాహుల్ గాంధీ చించేశారు. సో మీ ప్రభుత్వంలో రాహుల్ గాంధీదే మన్మోహన్ సింగ్ గారి ప్రధానైన రాహుల్ గాంధీ వీటో చెల్లుతుంది అని చెప్పినటువంటి సిగ్గుచేటైనటువంటి పార్టీ మీది ఈరోజు నరేంద్ర మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారా? సో అన్ని వ్యవస్థల్ని దిగజార్చి ప్రధానమంత్రిని సైతం కీలుబొమ్మ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి అన్నా, ప్రభుత్వం అన్నా ప్రజల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక విశ్వాసం ఉన్నాయి. మీలాగా 10 జన్పథ్లో ప్రభుత్వ నిర్ణయాలు మీ సమయంలో జరిగినట్టుగా ఇక్కడ బయట జరగవు. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలే ఇక్కడ అమలవుతాయి. సో కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యాఖ్యల్ని మానుకోవాలి. ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా పన్నుల వికేంద్రీకరణలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50,000 సుమారు 500 కోట్ల రూపాయలు దక్కుతున్నాయి. పన్నుల వికేంద్రీకరణ అనేది ఆర్థిక సంఘం చేసే సిఫార్సుల మేరకు జరుగుతుంది. తమిళనాడుతో దాదాపుగా సమానంగా మనకి సంవత్సరం ఈ ఆర్థిక పన్నుల వికేంద్రీకరణ పన్నులు అయితే ఏవైతే ఉన్నాయో అది ఈ సంవత్సరం తమిళనాడుకి సమానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా తమిళనాడుకి, అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి దక్కాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్థిక చేయూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, నిర్మాణానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఖచ్చితంగా పనికొస్తున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది వర్ణించారు. సో రాష్ట్రం ఉన్నటువంటి కఠిన ఆర్థిక పరిస్థితిలో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన నాటికి చాలా గడ్డు పరిస్థితి, పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని, అవ్వాలని, సో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒకే సమయంలో ఏర్పాటయ్యాయి. సో పరస్పర సహకారంతో, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి పని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చే పని మా ప్రభుత్వం చేస్తుందని, అలాగే రెండు ప్రభుత్వాలు చేస్తాయని నేను చెప్పినట్లుగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలియజేస్తూ నమస్కారం. ఇక్కడ నాట్య పద్ధతులు లోపించాయని ఢిల్లీలోని మధ్యన మాజీ ముఖ్యమంత్రి జగన్ ధర్నా చేశారు. ఏమంటారు? కేవలం 50 రోజులు కూడా కాలేదు ఈ కూటమి ప్రభుత్వం. చూడండి, రాజకీయ వ్యాఖ్యల్ని మనం రాజకీయ కోణంలో చూడాలి. సో ఒక ప్రతిపక్ష పార్టీగా వారు వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పరిస్థితులు ఏంటో ప్రజలకు తెలుసు. 2 నెలలుగా, సుమారుగా 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సజావుగా నడుస్తోంది. ఇప్పటికే కొన్ని, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన కూటమిగా చేసినటువంటి వాగ్దానాలని కొన్నిటిని ఇప్పటికే నెరవేర్చారు, మరికొన్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. సో కాబట్టి ఇప్పుడేమి అనవసరంగా ఆరోపణలు చేస్తే, వాస్తవ ఆధారిత ఆరోపణలకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది తప్పితే కేవలం రాజకీయ ప్రేరిత వ్యాఖ్యలు పెద్దగా ఎవరు పట్టించుకోరు.
కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నవారికి అటెన్షన్ సీకింగ్ అవసరం కనుక వారి ప్రయత్నంగా చేశారు తప్పితే రాష్ట్రం 2 నెలల పాలనలో చాలా చక్కగా ముందుకు వెళ్తోంది. అన్ని చేసిన వాగ్దానాలు ప్రజలకి క్రమబద్ధంగా సరైన సమయంలో చేయగలుగుతామని తప్పనిసరిగా ప్రజల సమర్థన ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశం మొత్తం మీద కూడా కొనసాగుతుందని భావిస్తాం. ప్రజలందరికీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఎన్నికల్లోని, కానీ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, కేవలం 11 స్థానాలు వచ్చాయి, లేఖ రాశారు, అలా ఇస్తేనే వద్దనన్నా ఎంతవరకు కావాలి సార్? ప్రతిపక్ష హోదా అన్నది ఒక చట్టపరంగా ఉన్నటువంటి వచ్చేటువంటి హక్కు లేదా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ కన్వెన్షన్స్ ఉంటాయి. కేంద్రంలో కూడా 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు రాలేదు. దాని కారణంగా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి కూడా దక్కలేదు. సో ఇదేదో డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చే సమర్థనతో వచ్చేది. సో కాబట్టి దాన్ని మరి ఇది అసెంబ్లీలో పార్లమెంట్లో తేలే అంశాన్ని కోర్టుకు వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారంటే ఆయనకు అధికారం ఉంది, కానీ ఇది కన్వెన్షన్ కాదు. 10% ఉన్నవారికి చట్టపరంగానే కన్వెన్షన్ పరంగా చట్టంలో నాకు తెలిసి కేంద్రంలో ఉన్న చట్టం ఏంటంటే అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలనుంది. కానీ ఒక కన్వెన్షన్ ఏర్పడింది ఏంటంటే 10% కనీసం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్రంలో ఎప్పుడూ ఇంతవరకు ఇవ్వలేదు. సో కాబట్టి దాన్ని డిమాండ్ చేయటం సహేతుకం, ప్రజల పక్షాన నిలబడటానికి మరి హోదా అన్నది అవసరం లేదు. మనకి ప్రజల వాయిస్ మన ప్రజల తరఫున మాట్లాడటానికి మరి ఒక పరపతి ఉంటేనే మనం చేయగలమని అనుకుంటే అది పొరపాటు. కానీ చట్టపరంగా తను తేల్చుకోవాలని వెళ్ళారు, అది ఆయనకు ఉన్నటువంటి హక్కు. కానీ దీనిలో పెద్దగా కోర్టులు మరి కలగజేసుకోవు అన్నది నాకున్నటువంటి అవగాహన. కానీ అంతిమంగా కోర్టులే నిర్ణయిస్తారు. ఇంకోటి రాష్ట్రపతి పాలన విధించాలని కూడా డిబేట్ చేస్తారు, అంత పరిస్థితులు వచ్చాయి సార్. అది చాలా అతిగానే ఉంది. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే ఇక రాష్ట్రపతి పాలన చేయాలి అన్నది ఒక రకంగా రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక రాజకీయ స్ట్రాటజీగా, ఒక పొలిటికల్ స్టంట్గా దాన్ని చూడాలి తప్పితే అదేదో పెద్ద సీరియస్గా చేసినటువంటి వ్యాఖ్యాన్ని నేనైతే అనుకోను. సార్, రాష్ట్రంలో చాలా చోట్ల కీలకమైన ఫైళ్లు దగ్ధమైపోతున్నాయి. దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకా తప్పిదాలు ఉన్నాయి, కావాలని చేస్తున్నారు, కొంత ఆరోపణలు ప్రచారం జరుగుతుంది. ఏం చేస్తారు? విశాఖలో కూడా చాలా వరకు ఫైళ్ల భద్రతకు సంబంధించి ఏ విధంగా సూచన చేస్తారు ప్రభుత్వానికి? నేను ఏ సూచనలు చేయలేను. ప్రభుత్వంలో ఫైళ్లు దగ్ధం అయితే అవి ఎందుకయ్యాయన్నది రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వాళ్ళు విచారణ చేసి నిర్ణయించాలి తప్పితే దానిపైన ఎటువంటి సమాచారం లేకుండా మనం మాట్లాడటం సరికాదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో మరి ప్రభుత్వం మారి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు జరుగుతుండవని నాకు సమాచారం లేదు. ఇంకా జరుగుతున్నాయి అటువంటివి, ఇప్పటికీ అవకాశం ఉంటే లేదు. అది ఖచ్చితంగా నిపుణుల్ని మాట్లాడాలి తప్పితే ఒక కార్యకర్తగా రాజకీయ వ్యక్తిగా నేనేం దానిపైన సూచనలు ఇవ్వలేను. కానీ ప్రభుత్వాల్లో ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన ధీటైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానిపై నాకు ఎటువంటి సమాచారం లేదు, నేను వెళ్ళలేదు. సో కాబట్టి మీ అందరికీ తెలిసినట్టుగా సుమారు 2 వారాలకు పైగా మరి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి, క్యాబినెట్ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు మన రాష్ట్రానికి, మా పార్టీకి చెందినవారు. సో వీరిద్దరూ కూడా రావటం, ఇతర అధికారులు రావటం, ఆ సమయంలో మేమందరం ఉండటం కూడా జరిగింది. చాలా తక్కువ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్ని మరి ఢిల్లీలో అక్కడ ఆకలింపు చేసుకొని 2-3 సమావేశాలు నిర్వహించి తర్వాత ఇక్కడికి వచ్చి మరి అందరితో అన్ని వర్గాలతో మాట్లాడి సో ఒక రకమైనటువంటి పూర్తి అవగాహనతో వెళ్ళారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇన్ఫ్యాక్ట్ మార్చి ఏప్రిల్ నెలలో ఇంకా ఎన్నికలు కాకముందే, ప్రచారం స్టార్ట్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ టీం అప్పటికే రావటం జరిగింది. వచ్చి వారు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి
ఒక రిపోర్ట్ని, ఒక నివేదికను సమర్పించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ నేను మీకు సంవత్సర కాలంగా పైనుంచే చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అని నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మీకు ఇక్కడ విశాఖపట్నంలో చెప్పాను. సో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఏదో విధంగా ప్రతి ఒక్క క్రైసిస్ పీరియడ్లో కూడా స్టీల్ ప్లాంట్కి సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. పరిస్థితులు మొన్న గంగవరం పోర్ట్లో ఎప్పుడైతే కోకింగ్ కోల్ పెద్ద స్థాయి నిల్వలు కొన్ని నెలల పాటు సమ్మె కారణంగా ఆగిపోయాయో, ఒక రకంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక హై పవర్ టీం, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పంపించడం జరిగింది. వారు ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికని అమలు చేసే దిశగా ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయి. నేను గతంలో కూడా కేంద్ర మంత్రుల్ని అలాగే కేంద్ర అధికారుల్ని కలిసి సుమారు 3,100 కోట్ల రూపాయలని ఇందులో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాంట్కు ఉన్నటువంటి క్యాపిటల్లో ఏదైతే ఎక్విటీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో ఇంకా 3,100 కోట్ల రూపాయలు పెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద దాన్ని తీసుకోవాలని, భవిష్యత్తులో ప్లాంట్ లాభాల్లోకి వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఇదే కాకుండా మనం ఇక్కడ ఎన్నికలు జరిగే 4 రోజుల ముందు రాయ్బరేలీలో ఉన్నటువంటి ప్లాంట్ని మళ్ళీ రైల్వేస్కి అప్పజెప్పి రైల్వే శాఖ నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయలని కొంత నగదు రూపంలో, కొంత లోన్లను అడ్జస్ట్ చేసే రూపంలో స్టీల్ ప్లాంట్కి అందజేయటం జరిగింది. ఇతర అనేక ప్రతిపాదనలు ఎన్ఎండిసికి మరి సుమారు 1,100 ఎకరాలని లీజ్ కింద ఇచ్చి 1,500 కోట్ల రూపాయలని దీర్ఘకాలిక లీజ్ కింద తీసుకోవటానికి, ఇట్లా అనేక ప్రతిపాదనలు. నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో లేదా వారికి మరి కొన్ని ఉపయోగపడిన ఆస్తులు ఉన్నాయి బయట, ఇక్కడ కాదు స్టీల్ ప్లాంట్ కాకుండా బయట, వాటిని కూడా మరి అవసరమైతే వాటిని అమ్మి కొంత నిధులు సమకూర్చుకోవాలని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ఏకైక సమస్య వర్కింగ్ క్యాపిటల్ సమస్య. సుమారు ఆ వర్కింగ్ క్యాపిటల్ కనుక ప్లాంట్కి అందినట్లయితే సరైన సమయంలో మరి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేవలం 2 బ్లాస్ట్ ఫర్నెస్ల్లో మాత్రమే పని జరుగుతోంది. సో త్వరలోనే మరి అటువంటి నిధుల సమీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని నేను కూడా కోరటం జరుగుతోంది. ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సమిష్టిగా కోరితే అటువంటి చేయూత వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6 నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం ఉంది. సార్, అమరావతికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించే చాలా సంతోషం. అయితే అది అప్పు అని వైసీపీ అంటారు, అది అప్పా గ్రాంటా సార్? దీర్ఘకాలికంగా ఇది మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 15,000 కోట్ల రూపాయలు. అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కిందే ఇస్తున్నాయి. కానీ దాన్ని తీర్చే విధానం ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి అన్న దానికి పూర్తిగా వివరాలు మా దగ్గర కూడా లేవు. అది ఏదైనా సరే జనరల్గా మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి 30 సంవత్సరాలకు పైబడి చెల్లుబాటు ఉంటుంది. సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారన్నది పూర్తి వివరాల కోసం వేచి చూడాలి. దీనిపైన మాట్లాడుతున్న పోరంబోకు వార్తలు, ఎవరో ఒకళ్ళు పోరంబోకులు ఉంటారు. సో పనికి మాలిన కబుర్లు ప్రచారం చేసి ఇటువంటి తప్పుడు బురద జల్లేటువంటి పని చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు కొంతమంది నా దృష్టికి రాగానే వారికి నేను చెప్పడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకి, తెలుసుకోగలిగిన వాళ్ళకి వాళ్ళు వెంటనే డిలీట్ చేశారు. ఎవరైనా డిలీట్ చేయని వాళ్ళపైన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు రాస్తే తప్పనిసరిగా తీవ్రమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పాను. ఖచ్చితంగా తీసుకొని చూపిస్తాను. నాది రాజకీయ జీవితంలో నేను ఎవరి నుంచి 4 రూపాయలు తీసుకున్నట్టు రుజువు చేస్తే మరి వారికి నేను క్షమాపణ చెప్తా, లేదా వారు నా ముందు తలదించుకొని క్షమాపణ చెప్పి అందరి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. దానికి సిద్ధమైతే ఎవరైనా ముందుకు రండి, లేకపోతే ఈ పోరంబోకు మాటలు, పోరంబోకు రాతలు మానుకుంటే మంచిది.
వ్యవసాయ పారిశ్రామిక రంగాలు కోల్పోవడం కదా, దాని మీద మీరు ఏమైనా కృషి చేయబోతున్నారా? చూడండి, ఇక రాష్ట్రంలో అలాగే సిద్ధి కూడా చూడండి, రాష్ట్రంలో సంస్థల కార్యాలయాలు ఎక్కడ పెట్టాలనేది ఆ సంస్థలు నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటైనా కేంద్ర సంస్థ అయినప్పటికీ కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వంతో వారు కలిసి పనిచేయాల్సి ఉంటుంది, మమేకమై పనిచేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ నిర్ణయాలు సమిష్టిగా వారు చేసేవి కానీ రాజకీయంగా చేసేటువంటి వ్యాఖ్యలు కావు. అన్నీ రావడానికి మీరే కారణం ఆ? ఆర్బీఐ రావడానికి రీజన్ లేదు, ఏ సంస్థ అయినా ఎక్కడ ఆ సంస్థ పెడితే బాగుంటుంది అన్నది ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని తీసుకునేటువంటి నిర్ణయం. దానికి మేము ఎటువంటి పొలిటికల్ వ్యాఖ్యానాలు చేయటం సరికాదు. కొంతమంది వైసీపీ థ్యాంక్ యూ. నేతలు అందరికీ తెలిసినట్లుగా గత వారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 3వ సారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి బడ్జెట్. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటువంటి గ్యారంటీతో ప్రధాని నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధాని అయిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో భారతదేశ అభివృద్ధికి ప్రపంచంలో మరే దేశం సాధించిన అభివృద్ధిని గత 10 ఏళ్లలో భారతదేశం సాధించింది. కరోనా లాంటి మహమ్మారి తర్వాత కూడా అత్యధిక వృద్ధి రేటుతో భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తోంది. ఈ బడ్జెట్ను కూడా అన్ని వర్గాలు మెచ్చేలా, అన్ని ప్రాంతాలకి, దేశాభివృద్ధికి, యువతకు, రైతులకు, మహిళలకు, అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. వికసిత భారత్తో పాటుగా వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లక్ష్యంతో ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా, రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిచ్చేలా అనేక అంశాలని జోడించడం జరిగింది. అందులో ప్రధానమైంది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల రూపాయల మరి ఆర్థిక సహాయంతో, ఈ సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయంతో రాజధాని నిర్మాణం చేపడతామని, దానికి చేయూతనిస్తామని తెలియచేయటం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా కేటాయింపులు చేస్తామని మోదీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియచేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. రాష్ట్ర విభజనలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవటానికి ప్రధాన కారణం రాజధాని మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండిపోవటం, ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారం దానిపై లేకపోవటం, అదే ప్రధాన కారణం. సో ఈరోజు 15,000 కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయూతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. రాష్ట్ర విభజనలో పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే ఒరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఒరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది.
అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం, పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు. 10 సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చలాయించేవారు కాదు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధాని అయ్యేవారు కాదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థనతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది. సహేతుకంగా, శాస్త్రబద్ధంగా, సరైన సమయంలో, సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో, వైఖరితో చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలా కోరుతనమని చెప్పాలి. దీనికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసుపాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం, ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది. నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే. మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది? సో ఇటువంటి వైఖరి మానుకోవాలి. నష్టపోయిన రాష్ట్రానికి ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి, అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ సైతం చెప్పి, కొద్దిగా సహకారం అందగానే, రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేపించేటువంటి విషయం. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కొద్దిమంది వ్యక్తులే దేశాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీ కుటుంబమే దేశాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని రాజరికంలా మార్చి దేశ ప్రధానిని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆయన ఒక ఆట బొమ్మగా మీరు మార్చిన రోజు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా రాహుల్ గాంధీ గారు? ఏం రాహుల్ గాంధీ నిద్రపోయారా, మర్చిపోయారా? ఏ రకంగా ఒక క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని, ఆదేశాన్ని, ఆర్డినెన్స్ని రాహుల్ గాంధీ చించేశారు. సో మీ ప్రభుత్వంలో రాహుల్ గాంధీదే మన్మోహన్ సింగ్ గారి ప్రధానైన రాహుల్ గాంధీ వీటో చెల్లుతుంది అని చెప్పినటువంటి సిగ్గుచేటైనటువంటి పార్టీ మీది.
ఈరోజు నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారా? సో అన్ని వ్యవస్థల్ని దిగజార్చి ప్రధానమంత్రిని సైతం కీలుబొమ్మ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి అన్నా ప్రభుత్వం అన్నా ప్రజల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక విశ్వాసం ఉన్నాయి. మీలాగా 10 జన్పథ్లో ప్రభుత్వ నిర్ణయాలు మీ సమయంలో జరిగినట్టుగా ఇక్కడ బయట జరగవు. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలే ఇక్కడ అమలవుతాయి. సో కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యాఖ్యల్ని మానుకోవాలి. ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా పన్నుల వికేంద్రీకరణలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50,000 సుమారు 500 కోట్ల రూపాయలు దక్కుతున్నాయి. పన్నుల వికేంద్రీకరణ అనేది ఆర్థిక సంఘం చేసే సిఫార్సుల మేరకు జరుగుతుంది. తమిళనాడుతో దాదాపుగా సమానంగా మనకి ఈ సంవత్సరం ఈ ఆర్థిక పన్నుల వికేంద్రీకరణ పన్నులు అయితే ఏవైతే ఉన్నాయో అది ఈ సంవత్సరం తమిళనాడుకి సమానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా తమిళనాడుకి అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి దక్కాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్థిక చేయూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, నిర్మాణానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఖచ్చితంగా పనికొస్తున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది వర్ణించారు. సో రాష్ట్రం ఉన్నటువంటి కఠిన ఆర్థిక పరిస్థితిలో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన నాటికి చాలా గడ్డు పరిస్థితి, పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని అవ్వాలని సో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒకే సమయంలో ఏర్పాటయ్యాయి. సో పరస్పర సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి పని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చే పని మా ప్రభుత్వం చేస్తుందని, అలాగే 2 ప్రభుత్వాలు చేస్తాయని నేను చెప్పినట్లుగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలియజేస్తూ నమస్కారం. సార్, మీరు వికసిత భారత్ ఇక్కడ నాట్య పద్ధతులు లోపించాయి అని ఢిల్లీలోని ఈ మధ్యన మాజీ ముఖ్యమంత్రి జగన్ ధర్నా చేశారు. ఏమంటారు? కేవలం 50 రోజులు కూడా కాలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. చూడండి, రాజకీయ వ్యాఖ్యల్ని మనం రాజకీయ కోణంలో చూడాలి. సో ఒక ప్రతిపక్ష పార్టీగా వారు వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పరిస్థితులు ఏంటో ప్రజలకు తెలుసు. 2 నెలలుగా సుమారుగా 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సజావుగా నడుస్తోంది. ఇప్పటికే కొన్ని ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన కూటమిగా చేసినటువంటి వాగ్దానాలని కొన్నిటిని ఇప్పటికే నెరవేర్చారు, మరికొన్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. సో కాబట్టి ఇప్పుడేమి అనవసరంగా ఆరోపణలు చేస్తే వాస్తవ ఆధారిత ఆరోపణలకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది తప్పితే కేవలం రాజకీయ ప్రేరిత వ్యాఖ్యలు పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నవారికి అటెన్షన్ సీకింగ్ అవసరం కనుక వారి ప్రయత్నంగా చేశారు తప్పితే రాష్ట్రం 2 నెలల పాలనలో చాలా చక్కగా ముందుకు వెళ్తోంది. అన్ని చేసిన వాగ్దానాలు ప్రజలకి క్రమబద్ధంగా సరైన సమయంలో చేయగలుగుతామని, తప్పనిసరిగా ప్రజల సమర్థన ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశం మొత్తం మీద కూడా కొనసాగుతుందని భావిస్తాం. ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఎన్నికల్లోని, కానీ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, కేవలం 11 స్థానాలు వచ్చాయి, లేఖ రాశారు. అలా ఇస్తేనే వద్దనన్న ఎంతవరకు కావాలి సార్? ప్రతిపక్ష హోదా అన్నది ఒక చట్టపరంగా వచ్చేటువంటి హక్కు, లేదా లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, కన్వెన్షన్స్ ఉంటాయి. కేంద్రంలో కూడా 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు రాలేదు. దాని కారణంగా ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి కూడా దక్కలేదు. సో ఇదేదో డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చే సమర్థనతో వచ్చేది. సో కాబట్టి దాన్ని మరి ఇది అసెంబ్లీలో పార్లమెంట్లో తేలే అంశాన్ని కోర్టుకు వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారంటే ఆయనకు అధికారం ఉంది, కానీ ఇది కన్వెన్షన్ కాదు. 10% ఉన్నవారికి చట్టపరంగానే కన్వెన్షన్ పరంగా చట్టంలో నాకు తెలిసి కేంద్రంలో ఉన్న చట్టం ఏంటంటే
అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని ఉంది. కానీ ఒక కన్వెన్షన్ ఏర్పడింది ఏంటంటే 10% కనీసం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్రంలో ఎప్పుడూ ఇంతవరకు ఇవ్వలేదు. సో కాబట్టి దాన్ని డిమాండ్ చేయటం సహేతుకం, ప్రజల పక్షాన నిలబడటానికి మరి హోదా అన్నది అవసరం లేదు. మనకి ప్రజల వాయిస్ మన ప్రజల తరఫున మాట్లాడటానికి మరి ఒక పరపతి ఉంటేనే మనం చేయగలమని అనుకుంటే అది పొరపాటు. కానీ చట్టపరంగా తను తేల్చుకోవాలని వెళ్ళారు, అది ఆయనకు ఉన్నటువంటి హక్కు. కానీ దీనిలో పెద్దగా కోర్టులు మరి కలగజేసుకోవు అన్నది నాకున్నటువంటి అవగాహన. కానీ అంతిమంగా కోర్టులే నిర్ణయిస్తారు. ఇంకోటి రాష్ట్రపతి పాలన విధించాలని కూడా డిబేట్ చేస్తే అంత పరిస్థితులు వచ్చాయి సార్. అది చాలా అతిగానే ఉంది. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే ఇక రాష్ట్రపతి పాలన చేయాలి అన్నది ఒక రకంగా రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక రాజకీయ స్ట్రాటజీగా, ఒక పొలిటికల్ స్టంట్గా దాన్ని చూడాలి తప్పితే అదేదో పెద్ద సీరియస్గా చేసినటువంటి వ్యాఖ్యాన్ని నేనైతే అనుకోను. సార్, రాష్ట్రంలో చాలా చోట్ల కీలకమైన ఫైళ్లు దగ్ధమైపోతున్నాయి. దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకా తప్పిదాలందరూ ఉన్నాయి, వాళ్ళు కావాలని చేస్తున్నారు, కొంత ఆరోపణలు ప్రచారం జరుగుతుంది. ఏం చేస్తారు? విశాఖలో కూడా చాలా వరకు ఫైళ్ల భద్రతకు సంబంధించి ఏ విధంగా సూచించారు? నేను ఏ సూచనలు చేయలేను. ప్రభుత్వంలో ఫైళ్ళు దగ్ధం అయితే అవి ఎందుకయ్యాయన్నది రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు వాళ్ళు విచారణ చేసి నిర్ణయించాలి తప్పితే దానిపైన ఎటువంటి సమాచారం లేకుండా మనం మాట్లాడటం సరికాదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో మరి ప్రభుత్వం మారి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు జరుగుతుండవని నాకు సమాచారం లేదు. ఇంకా జరుగుతున్నాయి అటువంటివి, ఇప్పటికీ లేదు. అది ఖచ్చితంగా నిపుణుల్ని మాట్లాడాలి తప్పితే ఒక కార్యకర్తగా, రాజకీయ వ్యక్తిగా నేనేం దానిపైన సూచనలు ఇవ్వలేను. కానీ ప్రభుత్వాల్లో ఇటువంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన ధీటైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానిపై నాకు ఎటువంటి సమాచారం లేదు, నేను వెళ్ళలేదు. సో కాబట్టి మీ అందరికీ తెలిసినట్టుగా సుమారు 2 వారాలకు పైగా మరి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి, క్యాబినెట్ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు మన రాష్ట్రానికి, మా పార్టీకి చెందినవారు. సో వీరిద్దరూ కూడా రావటం, ఇతర అధికారులు రావటం, ఆ సమయంలో మేమందరం ఉండటం కూడా జరిగింది. చాలా తక్కువ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్ని మరి ఢిల్లీలో అక్కడ ఆకలింపు చేసుకొని 2-3 సమావేశాలు నిర్వహించి తర్వాత ఇక్కడికి వచ్చి మరి అందరితో, అన్ని వర్గాలతో మాట్లాడి సో ఒక రకమైనటువంటి పూర్తి అవగాహనతో వెళ్ళారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇన్ఫ్యాక్ట్ మార్చి, ఏప్రిల్ నెలలో ఇంకా ఎన్నికలు కాకముందే, ప్రచారం స్టార్ట్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ టీం అప్పటికే రావటం జరిగింది. వచ్చి వారు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ని, ఒక నివేదికను సమర్పించడం జరిగింది. స్టీల్ ప్లాంట్, నేను మీకు సంవత్సర కాలంగా పైనుంచే చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అని నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మీకు ఇక్కడ విశాఖపట్నంలో చెప్పాను. సో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఏదో విధంగా ప్రతి ఒక్క క్రైసిస్ పీరియడ్లో కూడా స్టీల్ ప్లాంట్కి సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. పరిస్థితులు మొన్న గంగవరం పోర్ట్లో ఎప్పుడైతే కోకింగ్ కోల్ పెద్ద స్థాయి నిల్వలు కొన్ని నెలల పాటు సమ్మె కారణంగా ఆగిపోయాయో, ఒక రకంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక హై పవర్ టీం, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పంపించడం జరిగింది. వారు ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదికని అమలు చేసే దిశగా ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయి. నేను గతంలో కూడా కేంద్ర మంత్రుల్ని అలాగే కేంద్ర అధికారుల్ని కలిసి సుమారు 3,100 కోట్ల రూపాయలని ఇందులో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాంట్కు ఉన్నటువంటి క్యాపిటల్లో ఏదైతే ఎక్విటీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో ఇంకా 3,100 కోట్ల రూపాయలు పెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద దాన్ని తీసుకోవాలని, భవిష్యత్తులో ప్లాంట్ లాభాల్లోకి వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఇదే కాకుండా మనం ఇక్కడ ఎన్నికలు జరిగే 4 రోజుల ముందు రాయ్బరేలీలో ఉన్నటువంటి ప్లాంట్ని మళ్ళీ రైల్వేస్కి అప్పజెప్పి
రైల్వే శాఖ నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయలని కొంత నగదు రూపంలో, కొంత లోన్లను అడ్జస్ట్ చేసే రూపంలో స్టీల్ ప్లాంట్కి అందజేయటం జరిగింది. ఇతర అనేక ప్రతిపాదనలు ఎన్ఎండిసికి మరి సుమారు 1,100 ఎకరాలని లీజ్ కింద ఇచ్చి 1,500 కోట్ల రూపాయలని దీర్ఘకాలిక లీజ్ కింద తీసుకోవటానికి, ఇట్లా అనేక ప్రతిపాదనలు. నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో లేదా వారికి మరి కొన్ని ఉపయోగపడిన ఆస్తులు ఉన్నాయి బయట, ఇక్కడ కాదు స్టీల్ ప్లాంట్ కాకుండా బయట, వాటిని కూడా మరి అవసరమైతే వాటిని అమ్మి కొంత నిధులు సమకూర్చుకోవాలని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ఏకైక సమస్య వర్కింగ్ క్యాపిటల్ సమస్య. సుమారు ఆ వర్కింగ్ క్యాపిటల్ కనుక ప్లాంట్కి అందినట్లయితే సరైన సమయంలో మరి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేవలం 2 బ్లాస్ట్ ఫర్నెస్ల్లో మాత్రమే పని జరుగుతోంది. సో త్వరలోనే మరి అటువంటి నిధుల సమీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని నేను కూడా కోరటం జరుగుతోంది. ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సమిష్టిగా కోరితే అటువంటి చేయూత వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6 నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం ఉంది. సార్, అమరావతికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించే చాలా సంతోషం. అయితే అది అప్పు అని వైసీపీ అంటారు, అది అప్పా గ్రాంటా సార్? దీర్ఘకాలికంగా ఇది మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్